హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి వీడియోతోటి మీ ముందుకైతే వచ్చాను. మన తెలుగు వాళ్ళందరి కోసం నేనైతే ఎప్పటి నుంచో రింగ్ లైట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఫైనల్గా నాకు నచ్చిన బడ్జెట్లో 1099 రూపీస్లో అమెజాన్ నుంచి నేనైతే రింగ్ లైట్ని అయితే తీసుకున్నాను. ఫైనల్గా ఆర్డర్ అయితే ఇంటికి వచ్చేసింది. దీన్ని ఓపెన్ చేయాలి కదా, మీ ముంగట అన్బాక్సింగ్ రివ్యూ కోసం ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే చాలా సూపర్గా వచ్చింది, పెద్ద కాటన్గా వచ్చింది. ఫస్ట్ ఓపెన్ చేయగానే చిన్న పేపర్లా అందులో చిన్న రిసిప్ట్ అయితే ఇచ్చారు. అది ఏమని ఓపెన్ చేస్తే అది నా పేరు మీద, నా ఫోన్ నెంబర్ మీద, ఇంటి అడ్రస్ నెంబర్ అయితే ఉంది దాంట్లో. అంతేనండి. ఇప్పుడైతే ఓపెన్ చేశాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నుంచి తీయగానే మనకు రింగ్ లైట్ స్టాండ్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి రింగ్ లైట్ బాక్స్ అయితే వచ్చేసింది. ఇంత పెద్ద కాటన్లో ఇవి రెండు మనకు సేఫ్గా ఇంటికి పంపించారు. బాక్స్ అయితే చాలా మంచిగా ప్యాకింగ్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రింగ్ లైట్ని ఓపెన్ చేద్దాం. ఆ బాక్స్ మీద ఏమేమి ఉందంటే రింగ్ లైట్ని ఏ విధంగా ఫిట్ చేయాలి, ఎన్ని షేడ్స్ ఉంటాయి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేటి ఆ బాక్స్ మీద అయితే ఉంది. రింగ్ లైట్ ఓపెన్ చేశాను కదా, దాన్ని పక్కకైతే పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. దీనిలో రింగ్ లైట్ స్టాండ్ అయితే ఉంది. స్టాండ్ కూడా చాలా సూపర్గా ఉంది, స్టాండర్డ్గా. నేనైతే 10 ఇంచెస్ అయితే తెప్పించుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏమేమి ఐటమ్స్ వచ్చాయనేది చూద్దాం, ఏమేమి ఇచ్చారు అనేది చూద్దాం. రింగ్ లైట్ స్టాండ్కి రింగ్ లైట్కి ఫిట్టింగ్ ఏమేమి ఉంటాయో అవన్నీ, స్క్రూలు అవన్నీ అయితే వచ్చాయి. ఒక చిన్న బుక్ ఇచ్చారు. ఈ బుక్లో ఛార్జింగ్ ఏ విధంగా పెట్టాలి, షేడ్స్ ఏ విధంగా ఫిట్ చేయాలి అనేది దాంట్లో ఇచ్చారు. ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్ రింగ్ లైట్కి ఫిట్ చేసేటి. ఏ విధంగా ఫిట్ చేయాలో మీకు చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ఒక చిన్న రిసిప్ట్ ఇచ్చారు. ఇది ఏంటని చూస్తే ఇది ఏ ప్రోడక్ట్, ఏ కంపెనీ వాళ్ళది అనేది నంబర్ అయితే ఇచ్చారు. 2 స్క్రూలు ఎక్స్ట్రాగా ఇచ్చారు. ఇప్పుడు స్టాండ్ని ఇలా నిలబెట్టుకోవాలి. ఫస్ట్ క్రింది స్క్రూని మనం ఇలా లూజుగా అలా తిప్పడం వల్ల కిందికున్న స్టాండ్స్ అన్నీ వెడల్పుగా అయిపోతాయి. కింది స్క్రూ తిప్పడం వల్ల కిందికున్న స్టాండ్ వెడల్పుగా అయిపోతాయి. దీన్ని టైట్ అయితే చేసేసేయాలి. ఇలా టైట్ చేసేసామనుకో అవి దగ్గరికి రాకుండా ఉంటాయి, ఎక్కడంటే అక్కడ పెట్టించుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మిడిల్లో ఉన్న స్క్రూని తిప్పుతున్నాను కదా, మిడిల్లో ఉన్న స్క్రూని తిప్పితే దాన్ని ఎంతవరకు అయితే వస్తుందో పైకి అంతవరకు పైకి తీసేసుకొని మళ్ళీ దాన్ని టైట్గా తిప్పేసుకోవాలి. ఒకవేళ తిప్పేసుకోకపోవడం వల్ల అది కిందికి వచ్చేస్తుంది. దీని మీద ఇంకొక స్క్రూ ఉంది కదా, దాన్ని తిప్పడం వల్ల దాన్ని ఇంకా పైకి చేసేసుకోవచ్చు. టోటల్గా 10 ఇంచెస్ అని చెప్పాను కదా, మీకు చూపించడం కోసం నేను మొత్తం స్క్రూలన్నీ తిప్పాను. ఇప్పుడు చిన్నదిగా చేసేస్తున్నాను. మనం లూజుగా టైట్గా అక్కడనే ఉంటుంది కాబట్టి మంచిగా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నదిగా చేసేస్తున్నా. ఇలా టైట్గా తిప్పేసుకున్న తర్వాత ఈ స్టాండ్కి పైన ఒక క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ స్టాండ్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు రింగ్ లైట్ సంగతి చూద్దాం. రింగ్ లైట్ కూడా చాలా బాగుంది. రింగ్ లైట్కు స్క్రూలు ఎక్కడెక్కడ ఫిట్ చేయాలి అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ లైట్ కిందికి మనం చిన్న స్క్రూ ఉంటుంది, దీన్ని ఈ విధంగా పెట్టేసి మిడిల్లో మనం చేతితోటి ఇలా తిప్పడం వల్ల టైట్గా అయిపోతుంది. మనం టైట్గా అయిందో లేదో ముందే చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేసుకోకపోతే దాని నుండి ఊడిపై కింద పడుతుంది. ఇలా టైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు రింగ్ లైట్ పైన ఇప్పుడు దీన్ని తీసుకోవాలి. ఈ ఐటమ్ని తీసేసుకున్న తర్వాత దీనిపైన కిందికి ఒక స్క్రూ ఉంటుంది, మీదికి ఒక స్క్రూ ఉంటుంది. మనం మీదికున్న స్క్రూ తోటి కిందికి టైట్గా ఫిట్ చేసేయాలి. మనం ఆటోమేటిక్గా స్క్రూలో పెట్టేసి ఇలా క్యాప్ లాగా ఉంటుంది, ఆ క్యాప్ని సరిగ్గా టైట్గా తింపేస్తే దానికి టైట్గా పట్టుకుంటుంది, అంతే. ఇప్పుడు దీనిపైన మన మొబైల్ని పెట్టుకోవడానికి ఇంకొక స్టాండ్ ఇస్తారు. ఇప్పుడు దానిపైన మనం పెట్టుకోవాలి. దీనికి 2 హోల్స్ ఉన్నాయి. మనం వీడియోని పొడవులో తీయాలనుకుంటే పొడవులో, అడ్డంలో తీయాలనుకుంటే అడ్డంలో, 2 రకాలుగా ఒకటే స్టాండ్కి ఇచ్చారు. ఇప్పుడైతే నేను ఇక్కడ అడ్డంలో పెడుతున్నాను మీకు చూపించడం కోసం. ఇలా పెట్టేసి డైరెక్ట్గా ఇలా తిప్పడం వల్ల టైట్గా అయిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా టైట్గా అయిపోయింది కదా. రింగ్ లైట్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది.
ఇది మనం వీడియో తీసేటప్పుడు కొంచెం ముందుకు కావాలనుకుంటే ముందుకు, వెనుకకు కావాలనుకుంటే వెనుకకు స్క్రూని జరపడం అంతే. ఇప్పుడు దీన్ని తీసేసి నేను మీకు పొడవులో చూపిస్తున్నాను. పొడవులో పెడితే ఫోన్ని అడ్డంలో పెట్టాలి, అడ్డంలో పెడితే పొడవుని ఫోన్లో పెట్టాలి. ఇప్పుడు మీకు పొడవులో చూపిస్తున్నాను. రింగ్ లైట్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ పెట్టి చూపిస్తాను. ఫోన్ ఇలా పెట్టేసుకున్నామా. ఇప్పుడు స్టాండ్ని మళ్ళీ మీకోసం లాంగ్ షార్ట్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టైట్గా దింపేసుకున్నా. ఇప్పుడు ఈ రింగ్ లైట్ని స్టాండ్కి అయితే ఫిట్ చేసేద్దాం. స్టాండ్కి అండ్ రింగ్ లైట్కి మధ్యలో హోల్ ఉంటుంది. మనకు 2 ఎక్స్ట్రా స్క్రూలు అయితే ఇచ్చారు కదా, అందులో ఒక స్క్రూ తీసుకొని అక్కడ హోల్ ఉంటుంది, ఆ హోల్లో పెట్టేసి ఈ స్క్రూని టైట్గా తిప్పేయాలి. అలా తిప్పేయడం వల్ల స్టాండ్ అనేది పర్ఫెక్ట్గా ఆగుతుంది. ఒకవేళ లూజుగా ఉందనుకో రింగ్ లైట్ మాత్రం కింద పడిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా స్టాండ్ అయితే నిల్చుంది కదా. ఇప్పుడు మన ఛార్జర్ది గడ్డు ఉంటుంది కదా, దానికి వాళ్ళు ఇచ్చిన వైర్ కనెక్ట్ చేసి బటన్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా రింగ్ లైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. నాకైతే చాలా నచ్చింది అమెజాన్ ప్రోడక్ట్, నాకు నచ్చిన బడ్జెట్లో. అయితే వెనక్కి 4 బటన్స్ అయితే ఉంటాయి. ఆన్ బటన్ అదే, ఆఫ్ బటన్ అదే. దాన్ని ప్రెస్ చేయడం వల్ల అదే ఆన్ అవుతుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్ల అదే ఆఫ్ అవుతుంది. వెనుక 4 బటన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దాని పక్కకు ఇంకొక బటన్ ఉంటుంది. షేడ్స్ అండి, ఈ రింగ్ లైట్లో 3 షేడ్స్ అయితే ఉన్నాయి. అందులో లైట్, డార్క్, ఫేర్ కలర్స్ అని అందులోనే షేడ్స్ ఉంటాయి. మీకైతే వెనుక ఆఫ్ ఆన్ చేయించుకుంటూ మీకు కలర్స్ అయితే షేడ్స్ అయితే చూపిస్తున్నాను. 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ రింగ్ లైట్ మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదంటే రీల్స్, డ్యాన్సెస్ ఏమైనా ప్రోగ్రామ్ చేయడానికి యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను వీడియోల కోసమని. లైటింగ్ మన కిచెన్లో తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా వీడియో తీయడానికి యూజ్ అవుతుందని రింగ్ లైట్ అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలని తీసుకున్నాను. దీని పక్కకు ఒకటి ప్లస్ బటన్, ఒకటి మైనస్ బటన్ ఉంటుంది. ప్లస్ బటన్ అంటే కలర్ని ఇంప్రూవ్ చేయడానికి, మైనస్ అంటే కలర్ని తగ్గించడానికి అయితే యూజ్ అవుతుంది. ఫైనల్గా ఫోన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీడియోని ఏ విధంగా ఆన్ చేయాలనేది చూపిస్తున్నా. మనం ఇలా వీడియోని ఆన్ చేసి మనం ఫ్రంట్ అంటే ఫ్రంట్, బ్యాక్ అంటే బ్యాక్. ఫ్రంట్ అంటే ముందుకు రావాలి, బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళాలి. అలా మనం సెట్ చేసి వీడియోస్ అయితే, రీల్స్ అయితే తీసుకోవచ్చు. ఎలా ఉంది, మీకు రివ్యూ నచ్చిందా అమెజాన్ ప్రోడక్ట్? నాకైతే చాలా నచ్చింది. మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.